హ్యాపీ భారత్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పార్నగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్సెట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు నాకు తెలియని టాపిక్ ఇది. ఈ షేర్ మార్కెట్ మీద ఎందుకు చేయట్లేదు? ఈ నిఫ్టీ 50 సెన్సెక్స్ బిఎస్సి వీటి మీద ఎందుకు చేయట్లేదు అని అంటే ఈరోజు అంతా నేను ప్రయత్నం చేసిన. నాకైతే దీంట్లో ఏం నాలెడ్జ్ లేదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఆయనతో నేను చెప్పింది అనుకొని ఆయనతో ఇన్వెస్ట్ చేసి లాస్ అయినా, ఒకవేళ ఇన్వెస్ట్ చేసి కొరడిపోతాయినా నాకైతే సంబంధం లేదు. వస్తే మాత్రం హ్యాపీగా ఉండండి. మాకు 1009 కోట్లతో మేము యూనివర్సిటీ కడితే మీరు ఎంతో కొంత డొనేషన్ చేయండి. కానీ ఖచ్చితంగా ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను చెప్తున్నాను. ఓకేనా? ఇది ఎడ్యుకేషన్. ఓకేనా? ఈరోజు మనం నిఫ్టీ 50 రాబోయే ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే 2025 2026 ఎలా ఉంటుంది నిఫ్టీ 50 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అపర కుబేర్లు అవుతారా లేకపోతే డమాల్ అంటారా? చూద్దాం. రోడ్ పతులు అవుతారా కరోడ్పతులు అవుతారా? యాజ్ ఫర్ వేదిక్ న్యూమరాలజీ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ అయితే చాలా, ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి 24 గంటల యజ్ఞం చేసిన తర్వాత ఇది కొత్త ఐడియా వచ్చింది. ఏ కంపెనీకైనా లైఫ్ టైం గ్రాఫ్ చూడొచ్చు, ఏ బిజినెస్కైనా లైఫ్ టైం గ్రాఫ్ చూడొచ్చు, ఒక మనుషులకే కాదు అని ఇప్పుడు కొత్తగా ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తించు, ఇది అవగాహన ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే, ఎలాంటి దుర్వినియోగపరచడానికి కోసం కాదు, ఎడ్యుకేషన్ కోసం, నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం. సో వేదిక్ న్యూమరాలజీ కానీ లైఫ్ టైం గ్రాఫ్ కానీ ఉపయోగించుకోవచ్చు దీని ద్వారా అని చెప్పడమే, అంతే, వేరే ఉద్దేశం కాదు. సో తెలుసుకుందాం. నిఫ్టీ 50 లైఫ్ టైం గ్రాఫ్ తీశాను నేను. ఏదానికైనా లైఫ్ టైం గ్రాఫ్ ఉంటుంది మన దగ్గర. ఏ సంవత్సరం అయినా సరే, 1800 శతాబ్దం అయినా సరే, 1900 శతాబ్దం అయినా సరే, ఏ శతాబ్దానికైనా 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ తీయచ్చు. ఇది లైఫ్ టైం గ్రాఫ్ నిఫ్టీ 50 ఎలా ఉంటుందని చూద్దాం ఒకసారి. నిఫ్టీ 50 ఇది ఎడ్జ్ పాయింట్ 5.2 అనేది ఎడ్జ్ పాయింట్. 2025కి సేమ్ ఎడ్జే ఉంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో సేమ్ ఎడ్జ్ పాయింట్ ఉంది, కొంచెం కిందికి పడే అవకాశాలు ఉన్నాయి. ఇక 2026కి అయితే డమాల్ షేర్ మార్కెట్ క్రాష్ అయింది అంటారు. నాకు తెలియదు, పెద్ద ఫ్లైట్ క్రాష్ అయింది, హెలికాప్టర్ క్రాష్ అయింది అంటే కింద పడిపోయినట్టే కదా, పగిలిపోయినట్టే కదా. ఇగో చూడు, జాగ్రత్త. నేను జాగ్రత్త అంటున్నాను. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీ ఒపీనియన్, ఇక 2026కి మాత్రం పడిపోతుంది షేర్ మార్కెట్ నిఫ్టీ 50. ఇది మాత్రం యాక్యురేటా 100% అంటే నేనే గ్యారంటీ వారంటీ లేదని చూసుకోండి. మరి ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకో. నేను చెప్తున్నా, నేను చెప్పిన ఒక 10 ప్రిడిక్షన్లో ఏదైతే ఆలోచించి ఊహాగణాలతో ఇవంతా ప్రాక్టికల్ చేసి చెప్తున్నా కదా, 10లో కనీసం 1 అవుతుంది. ఇది మాత్రం గ్యారంటీ. 10లో ఏదైనా 1 అవుతుంది. ఇక దానికి మీకు మాకు సంబంధం ఏంటంటే నేను న్యూమరాలజీ లెక్కల ప్రకారం చెప్తున్నాను. నేను సైంటిఫిక్గా లెక్కల ప్రకారమే. ఇప్పుడు అమౌంట్ అంటే డబ్బు అంటే కూడా అది కూడా నంబరే కదా, నంబర్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాను నేను. ఇట్లా ఆమ్ ఫుట్ అనేది ఏం లేదు. 2026కి నిఫ్టీ 50 సో 0.2 తగ్గబోతుంది. సో 5.2 ఎడ్జ్ పాయింట్ అక్కడే ఉండి ఇక్కడ తగ్గబోతుంది, 0.2 తగ్గబోతుంది. సో జాగ్రత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. 2026లో ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే షేర్లు తగ్గుతాయి కాబట్టి అప్పుడు ఇంకా తగ్గినప్పుడు కొంటే బాగుంటుందని షేర్ మార్కెట్లో చాలా ఫార్ములా కదా. తగ్గినప్పుడు కొనాలి, పెరిగినప్పుడు అమ్మేయాలి, గితే కదా షేర్ మార్కెట్ అంటే. దానికోసం ఆగమవుతున్నావు అని అనకు, నాకేం తెలియదు. తగ్గినప్పుడు కొనాలన్నట, పెరిగినప్పుడు అమ్మన్నట. అబ్బా ఎంత బాగుంది షేర్ మార్కెట్ అని ఒక్క లైన్లో అనకు. ఇది వారెన్ బఫెట్ చెప్తాడు, చాలామంది రాకేష్ జుంజువాలా చెప్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు షేర్ మార్కెట్ గురించి ఏమీ తెలియదు. త్వరలో 20 రోజులు వస్తాయి కావచ్చు వీడియోలు. సో నేను కూడా July 5th, రాకేష్ జుంజువాలా కూడా July 5th. సో ఇట్లా అందుకోసమే నేను షేర్ మార్కెట్ గురించి మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈ వీడియోని షేర్ మార్కెట్ ప్రియులందరికీ ఫార్వర్డ్ చేయాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే 2025లో ఇన్వెస్ట్ చేయడం కన్నా 2026లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని మా లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు పోయేదేం లేదు. సో ఇది తర్వాత ఇంకా ప్రతి ఇయర్ ఎలా ఉంటుంది అనేది 100 సంవత్సరాల దాకా మన దగ్గర ఉంది. ఇవన్నీ మేము చెప్పము, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కాబట్టి 2026లో మాత్రం సో ఎడ్జ్ అంటే ఎడ్జ్ పాయింట్కి తగ్గిపోతుంది. చూడండి, ఎడ్జ్ పాయింట్ 5.2 అంటే 5కి వచ్చేస్తుంది.
అర్థం చేసుకోండి. ఇది నిఫ్టీ 50 గురించి. ఇక వేదిక న్యూమరాలజీలో గురించి మనం వెళ్తే వేదిక న్యూమరాలజీలో ఇది నమ్మాలే నమ్మి తీరాల్సిందే. 1996 ఏప్రిల్ 22లో నిఫ్టీ 50 స్టార్ట్ అయింది. ఇప్పుడు వేదిక్ గ్రిడ్లో 62 యోగం ఉంది, 24 యోగం ఉంది, 94 యోగం ఉంది, 69 యోగం. ఇది ఒక్క మంచి యోగం ఉంది ఇది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే నిఫ్టీ 50 ఫిబ్రవరి 28, 2025కి ఇలా ఉంది. చాలా కష్టపడాలి. ఈ కష్టపడే లైన్ వచ్చింది. ఎంత కష్టపడితే అంత లాభం ఉంటుందని చెప్తుంది. ఇది 284 వచ్చింది. ఇది కూడా బిజినెస్ లైన్, కంఫర్ట్ జోను, ఇవన్నీ రేఖలు వచ్చినాయి. ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. నిఫ్టీ 50కి శని మహాదశ నడుస్తుంది. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి అంటున్నాం. మళ్ళీ ఈ 2025కి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, చేయాల్సిన అవసరం ఉంటే. అది కూడా ఇగో శని మహాదశ, అంతర్దశలో కేతువు, ఇవైతే డబ్బులు ఇచ్చేవి కావు. శని మనే కానీ బాగా హార్డ్ వర్క్ చేయాలి, అది చేస్తేనే వస్తుంది. ఇక పీడి ప్రత్యంతర దశ మాత్రం 5, పర్సనల్ ఇయర్ 7, అంత గ్రోత్ ఏమి ఉండదు 7. సో గోచారం 5. ఇదండి మొత్తం మీద వేదిక్ న్యూమరాలజీ ప్రకారము నిఫ్టీ 50 2025 ఎట్లుంటుంది, 2026 ఎట్లుంటుందో చెప్పడం జరిగింది. ఇది మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మీ నిర్ణయం మీదే. అసలు నాకు స్టాక్ మార్కెట్ నాలెడ్జే జీరో. మరి జీరో అయితే ఎందుకు చెప్తాను సార్ మీరు ఇవన్నీ అంటే, అరే లైఫ్ టైం గ్రాఫ్ ఉంది కదా, దీన్ని బట్టి చెప్తున్నా. లైఫ్ టైం గ్రాఫ్ కూడా తెలుసుకుందాం. ఇగో సెన్సెక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సెన్సెక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సెన్సెక్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇదిగో సెన్సెక్స్ జనవరి 2, 1986లో స్టార్ట్ అయింది సెన్సెక్స్. సో ఈ సెన్సెక్స్ స్టార్ట్ అయినప్పుడు వేదిక్ గ్రిడ్లో 19 యోగం ఉంది, 28 యోగం ఉంది, 62 యోగం ఉంది, 18 యోగం ఉంది, 628 యోగం ఉంది, 98 యోగం ఉంది. 6 మాత్రము మనకు ఇంతకుముందు మనం చెప్పిన దాంట్లో కూడా ఉంది నిఫ్టీ 50లో. ఇక్కడ కూడా 6 నెంబర్. 6 అంటే డబ్బు సంఖ్య కదా, ఇక్కడ ఉంది అక్కడ ఉంది కానీ ఉంది. కానీ ఎక్కడ ఏ యోగాలు ఇస్తున్నాయి. ఇప్పుడు సెన్సెక్స్ 2025 ఫిబ్రవరి 28కి వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఏం జరుగుతుంది అంటే, మహాదశ వచ్చి కుజ మహాదశ నడుస్తుంది. అందులో అంతర్దశ కుజుడు మరియు బుధుడు. అంటే కుజుల్లో బుధుడు అంటే బాగా వ్యాపారానికి సంబంధించింది, బాగా బిజినెస్ సంబంధించింది. ఇక ప్రత్యంతర దశ కూడా 5. అయితే పర్సనల్ ఇయర్ 4, గోచారం 5. అయితే ఇక్కడ 555 వచ్చింది కదా, అయితే కరోడ్పతి లేకపోతే రోడ్పతి. ఫ్రాడ్స్ జరుగుతాయి, ఎక్కువగా ఫ్రాడ్స్ జరుగుతాయి. డబ్బులు మాత్రం వస్తాయి, జాగ్రత్త నాయన. డబ్బులు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించి మీరు ఇన్వెస్ట్ చేయండి. ట్రేడింగ్ చేస్తారా, ఇన్వెస్ట్ చేస్తారా మీ ఇష్టం. 2025 మాత్రం ఇట్లా చెప్తోంది. మహాదశ వచ్చేసి కుజుడు, అంతర్దశ వచ్చేసి కుజుడులో మరియు బుధుడు అంతర్దశ, మరి పత్యంతర దశ 5 అంటే బుధుడే. అది కూడా పర్సనల్ ఇయర్ 4 వచ్చింది, గోచారం మాత్రం 5 వచ్చింది. ఇది వేదిక్ న్యూమరాలజీ ప్రకారం. ఓకేనా. సో ఈ కింద 284 వచ్చింది కదా, బాగా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం మీకు లాభాలు వచ్చే అవకాశాలు లేవు. బాగా హార్డ్ వర్క్ చేయాలి, బాగా తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్. ఓకేనా, రైట్. సో సెన్సెక్స్ది ఇక లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం. ఇవైతే నేను వాడుతున్నా. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్. ఇవి పంచరత్నాలు. తర్వాత 6వ ప్రాణమైన లైఫ్ టైం గ్రాఫ్ వాడినా ఇట్లా కోటీశ్వరుడైనా మీరు కూడా కావాలంటే. సో అందుకోసమే ఇక షేర్ మార్కెట్లో ఇక సెన్సెక్స్ది జనవరి 2, 1986లో స్టార్ట్ అయింది కదా. ఇది ఇప్పుడు ఎడ్జ్ పాయింట్ అనేది ఉంటుంది అన్నమాట. ఎడ్జ్ పాయింట్ అంటే ఈ ఆరెంజ్ పాయింట్ ఇది అన్నమాట. ఎడ్జ్ పాయింట్ ఇది పైకి వెళ్తే మంచిది అన్నమాట, కిందికి వస్తే ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఎడ్జ్ పాయింట్ షేర్ మార్కెట్లో సెన్సెక్స్ది 2025కి 2.5 చాలా తగ్గిపోయింది, చాలా పడిపోతుంది సెన్సెక్స్. చూడండి, ఇది చూసుకోండి ఇంకా మీరు, అర్థమైందా. ఇక 2026కి అయితే మొత్తం 2 అవుతుంది సెన్సెక్స్. ఆలోచించింది అయినా. ఎడ్జ్ పాయింట్ ఏమో 5.3 ఉండే, దానికన్నా ఎంత 50% తగ్గిపోతుంది. సో రాబోయే రోజుల్లో 2025, 2026లో ఎవరైతే, ఇది ఇన్ఫర్మేషన్ కోసమే నేను చెప్తున్నాను, 2026లో ఎవరైనా అంటే మీకు తెలుసు కదా ఫార్ములా. నాకేం తెలుస్తుంది, నాకు జీరో నాలెడ్జ్ కదా షేర్ మార్కెట్ గురించి. జస్ట్ నేను వేదిక్ న్యూమరాలజీ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా చెప్తున్నాను. మీకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల అనుభవాలు ఉంటాయి. మీరు దాంట్లో షేర్ మార్కెట్లో షేర్లు మీరు ఒక 20 కోట్లు 30 కోట్లు పొడగొట్టిన వాళ్ళు ఉంటారు. మీరు అంతా లక్షలు పొడగొట్టిన వాళ్ళు ఉంటారు. ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు షేర్ మార్కెట్లో. నాకు తెలుసు, ఇల్లులు కొన్న వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు క్లయింట్స్ వాళ్ళే కదా. సార్ నేను షేర్ మార్కెట్లో 20 లక్షలు పెట్టినా సార్. ఎందుకు పెట్టినా అంటే అత్తే అనుకున్నా సార్,
ఇట్లా వచ్చిన వాళ్ళందరూ షేర్ మార్కెట్లో పెట్టిన వాళ్ళందరూ లాస్ అయిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు తప్ప లాభం వాళ్ళు నా దగ్గరికి వస్తారు, వాళ్ళు చూసుకుంటారు కదా. లాభం అనే పర్సెంట్ నాకు తెలిసి 1% లాభము షేర్ మార్కెట్లో పెట్టిన వాళ్ళకి. 99% అందరు మోసపోయే వాళ్ళే వస్తుంటారు. సో జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మరి ఎప్పుడు 2025లో ఇన్వెస్ట్ చేయాలా 26లో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి. నాకైతే షేర్ మార్కెట్ గురించి పెద్ద తెలియదు, కానీ నంబర్ మాత్రం గిడ తక్కువ ఉంది కాబట్టి, అంటే షేర్స్ తక్కువ ఉన్నప్పుడు కొనాలి అని అంటారంట వారెన్ బఫెట్ గారు, ఫాదర్ ఆఫ్ ద షేర్ మార్కెట్ అన్నట్టు. మరి రాకేష్ జుంజుమాల్ వాళ్ళు కూడా ఏమంటారంటే స్టాక్స్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనండి, స్టాక్స్ ప్రైస్ ఎక్కువ అయినప్పుడు టాప్ లెవెల్కి వెళ్ళినప్పుడు అమ్మేసేయండి. ఇదేంట షేర్ మార్కెట్ నాకైతే తెలియదు. మరి మీరు అట్లనే చేస్తుండ్రా మరి చూసుకోండి. మరి స్టాక్స్ ధర 2026లో మాత్రం మా లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా పడిపోతున్నాయి సెన్సెక్స్ది. సో ఇట్లా గ్రాడ్యువల్గా పడిపోతుంది. మరి జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేస్తారా మరి అమ్మేసుకుంటారా మీ ఇష్టం మరి. సో మొత్తమే అయితే వేదిక్ న్యూమరాలజీ ప్రకారము మరి లైఫ్ టైం గ్రాఫ్ ప్రకారము సెన్సెక్స్ది మనం చెప్పడం జరిగింది. ఇది ఓన్లీ అవగాహన అని చెప్తున్నాం. మళ్ళీ దీన్ని పెట్టుకొని మళ్ళీ ఏమో ఆగం చేయకండి. మీకు అవగాహన, మీరు మీ జీవితంలో మీ నాలెడ్జ్ ప్రకారం వెళ్ళండి. కానీ మాత్రం ఇది ఒక ఇన్ఫర్మేషన్. పుసుకున్న ఆయన ఎన్నో లక్షల కోట్లు 2025లో పెడితే ఆయనకి కింద పడిపోయింది అనుకో పరిచయం అవుతుంది. మరి ఇన్వెస్ట్ చేసేదాని 2026లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చూసుకోండి మరి మీ నాలెడ్జ్ ప్రకారం. ఓకేనా? ఈ వీడియోని షేర్ మార్కెట్ ప్రియులందరికీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, కన్ఫర్మేషన్ చేస్తారు, బాగా డెవలప్ అవుతారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.